ఇప్పటి వరకు చేసింది, ఇకపై చెయ్యబోయేది అంతా వివరంగా ఆయనకే చెప్పేశాను. మీ వల్ల అయితే వెళ్ళి ఆపుకోండి. శాస్త్రం ఇది ఒక రకమైన సైన్స్ అని చెప్పొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. ఈ వీడియోలో మనం కొత్తగా రిలీజ్ అయిన 10 సస్పెన్స్ మరియు థ్రిల్లర్ మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీస్ లలో ఎలాంటి మలుపు మరియు ట్విస్ట్ ఉందంటే అవన్నీ కూడా మీరు చూశాక షాక్ అవుతారు. మీకు నచ్చే మూవీస్ లలో అంటే అది సస్పెన్స్ అయినా, మిస్టరీ అయినా, లేదా కోర్ట్ రూమ్ డ్రామా అయినా, లేదా మర్డర్ మిస్టరీ అయినా, లేదా సైకో థ్రిల్లర్ అయినా, అవన్నీ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఇంకా మంచి విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా కొత్త మూవీస్. అందుకని మీతో చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక లాస్ట్ మూవీ అయితే నిజంగా మీ మైండ్ ని బ్లాక్ చేస్తుంది. ఇక ఈ లిస్ట్ ని స్టార్ట్ చేద్దాం. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ దట్టమైన అడవిలో ఉంటుంది. ఆ కాలేజ్ లో ఉన్న అమ్మాయిలు చాలా రహస్య రీతిలో మాయమైపోతూ ఉంటారు మరియు వాళ్ళ డెడ్ బాడీస్ రోజు దొరుకుతూ ఉంటాయి. అయితే నలుగురు ఫ్రెండ్స్ ఈ మిస్టరీని సాల్వ్ చేయాలి అనుకుంటారు. ఫ్రెండ్స్, నేను 2022లో రిలీజ్ అయిన డి బ్లాక్ అనే మూవీ గురించి మాట్లాడుతున్నాను. ఈ కాలేజ్ లో డి బ్లాక్ అనేది గర్ల్స్ హాస్టల్ గా ఉంటుంది. ఇది గర్ల్స్ హాస్టల్ అయితే ఇందులో అమ్మాయిలు చాలా ఆశ్చర్యకరంగా మాయమైపోతూ ఉంటారు మరియు తర్వాత రోజు వాళ్ళ డెడ్ బాడీస్ వాళ్ళకి దొరుకుతాయి. అయితే కాలేజ్ ప్రిన్సిపల్ ఈ విషయాన్ని దాచిపెట్టాలి అనుకుంటుంది. కానీ అరుణ్ మరియు అతని ఫ్రెండ్స్ ఈ రహస్యాన్ని బయట పెట్టాలి అనుకుంటారు. అయితే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో అసలు ఏం కనుగొంటారు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఒకవేళ మీరు వేరే లెవెల్లో థ్రిల్లర్ ఉన్న మూవీస్ చూడాలి అనుకుంటే మరియు అందులో క్రైమ్ మరియు సస్పెన్స్ ఉండాలి అని మీరు అనుకుంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ IMDb రేటింగ్ 5.6 తో ఈ మూవీ యూట్యూబ్ లో కూడా ఉంది. ఈ మూవీ స్టోరీ ఒక హత్యతో స్టార్ట్ అవుతుంది. ఈ కేసుని సిఐడి ఆఫీసర్ వినీత గారు డీల్ చేస్తున్నారు. ఆమె ఒక స్మార్ట్ పోలీస్ ఆఫీసర్ గా పేరు చెందింది. అయితే తనకు హెల్ప్ గా ఉంటుందని పోలీస్ అయిన తన తండ్రిని, అదే విధంగా రిటైర్మెంట్ తీసుకున్న ఒక వ్యక్తిని తన టీమ్ లో చేర్చుకుంటుంది. అతని పేరు పప్పన్. ఇతను రిటైర్మెంట్ తీసుకున్నాడు, కానీ ఇతని అనుభవం మరియు తెలివి ఈ కేసులో మరో లెవెల్లో తీసుకెళ్తుంది. ఏ విధంగా అయితే కేసు ముందుకు వెళ్తుందో అదే విధంగా కేసుకు సంబంధించిన విషయాలు ఎన్నో కూడా బయటకు వస్తూ ఉంటాయి. ప్రతి నిమిషం కథలో ఒక మలుపు వస్తుంది. అయితే ప్రశ్న ఏమిటంటే వినీత మరియు పప్పన్ ఇద్దరు కలిసి ఈ కేసుని సాల్వ్ చేస్తారా లేదా పాత విషయాలపైనే గొడవ పడుతూ ఉంటారా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీలో సస్పెన్స్ మరియు థ్రిల్లర్ నిండుగా ఉంటుంది. దాంతో పాటు BGM మరియు స్క్రీన్ ప్లే కూడా అదిరిపోయాయి. ఈ మూవీ పేరు పప్పన్. ఈ మూవీని మీరు G5 లో చూడవచ్చు. జోసెఫ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను రిటైర్డ్ అయి ఉంటాడు. అతను ప్రతి కేసుని కూడా క్షణాల్లో సాల్వ్ చేయగలడు. అతని జీవితంలో చాలా బాధలు ఉంటాయి. అందరితో కూడా అతని బంధం చెడిపోయి ఉంటుంది. తన భార్యకి విడాకులు ఇచ్చి ఉంటాడు. అయినప్పటికీ ఆమెతో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు. 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ పేరు జోసెఫ్. జోసెఫ్ ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినప్పటికీ అతని పర్సనల్ లైఫ్ మొత్తం కూడా చెడిపోయి ఉంటుంది. ఈ మూవీ ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ తో స్టార్ట్ అవుతుంది. కానీ ఏ విధంగా మూవీ ముందుకెళ్తుందో అదే విధంగా మరొక కథ ముందుకొస్తుంది. తన భార్యకి ఒక కార్ యాక్సిడెంట్ అవుతుంది మరియు ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడి డాక్టర్ ఆమెకి బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్తాడు. కానీ జోసెఫ్ కి ఏదో తేడాగా అనిపిస్తుంది. చాలా రహస్య రీతిలో ఆమె భార్య యాక్సిడెంట్ జరుగుతుంది. దాని వల్ల అతనికి డౌట్ వస్తుంది. అదే విధంగా హాస్పిటల్ మీద కూడా డౌట్ వస్తుంది. అందుకని అతను ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాని వల్ల ఈ మూవీ మరో లెవెల్లో వెళ్ళిపోతుంది. ఎక్కువ చెప్పితే స్పాయిలర్ అయిపోతుంది. కానీ ఈ మూవీ మీకు తెలుగులో దొరకదు. సబ్ టైటిల్స్ తో మీరు ఈ మూవీని చూడాల్సి ఉంటుంది. అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఇలాంటి సైబర్ క్రైమ్ మూవీని నేను నా జీవితంలోనే ఎప్పుడు చూడలేదు. ఈ మూవీలో ఇద్దరు ఇంజనీర్స్ పోలీసులకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సైబర్ క్రైమ్ లో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సైబర్ క్రైమ్ లో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకవైపు మూవీస్ పైరసీని మరియు బూతు చిత్రాలను అప్లోడ్ చేయడం ఇలాంటివి ఆపాలి అనేది వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ నేరాలను ఎవరు చేస్తున్నారు? ఈ మూవీలో ఎలాంటి బ్యాక్ స్టోరీ లేదు, ఎలాంటి బోరింగ్ సీన్స్ లేదు. మూవీలో అంతా కూడా స్పీడ్ గా వెళ్తూ ఉంటుంది. ఈ మూవీ IMDb రేటింగ్ 8.2. ఈ మూవీ పేరు ఆపరేషన్ జావా. ఈ మూవీ 2021లో వచ్చింది. ఇద్దరు స్త్రీలతో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. అందులో ఒక అమ్మాయి పేరు అన్న అని ఉంటుంది. ఆమెకి ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది. దాంతో ఆమె మూడు మొత్తం పాడవుతుంది. మరోవైపు అమల అనే డాక్టర్ ఉంటుంది. ఆమెని ఆన్లైన్ లో ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఆ సోషల్ మీడియా అడ్మిన్స్ తో గొడవ పడతారు. అయితే అతను TRP కోసం ఏమైనా చేస్తాడు. ఒకరి జీవితం నాశనం అవుతున్నా పట్టించుకోడు. ఈ మూవీ స్టోరీ చాలా బాగుంది. మమతా మోహన్ దాస్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఈ మూవీ చూసిన తర్వాత సోషల్ మీడియాలో కనిపించేదంతా కూడా అబద్ధమని అనిపిస్తుంది. ఈ మూవీ పేరు లైవ్. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది.